నక్షత్ర ఒక గదిలోకి వెళ్ళి చేతులకి గ్లోవ్స్ వేసుకొని అక్కడ ఉన్న కుర్చీలో గమ్మునంతా కూడా వేసేస్తుంది. తర్వాత గ్లోవ్జుల్ని తీసి డస్ట్‌బిన్‌లో పారేసి ఏమీ తెలియనట్లు తన బ్లౌజ్‌కి ఉన్న థ్రెడ్‌ని లాక్కునేసి చీర చుట్టూ ముసుగులా కప్పుకొని ఇలా రా అంటూ చెర్రీని సైగ చేస్తూ ఉంటుంది. నేనెందుకు రావాలి? వెళ్ళు వెళ్ళు అని చెర్రీ సైగ చేస్తూ ఉంటాడు. నువ్వు రాకపోతే ఇలాగే తిరగనా అని వెనక్కి తిరిగి చూపిస్తూ ఉంటుంది. అలా బ్లౌజ్ థ్రెడ్ ఊడిపోవటంతో సరే వస్తున్నా ఆగు అంటూ చెర్రీ గదిలోకి వస్తాడు. అప్పుడు చెర్రీ కట్టేయగానే బావా సారీ బావా థ్యాంక్ యూ సో మచ్ బావా అని నక్షత్ర ఏడుపు మొదలు పెడుతుంది. ఏ ఉన్నట్లుండి ఏంటి ఇదంతా కూడా అని చెర్రీ చాలా షాకింగ్‌గా కొత్త డ్రామానా అని అడుగుతూ ఉంటాడు. లేదు బావా నాకు జ్ఞానోదయం అయింది బావా లేకపోయి ఉంటే ఇందాక గగన్ బావ ప్రాణాల్ని నా చేతులతో నేనే తీసుకుని ఉండేదాన్ని అని ఇంతకుముందు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. ఓ ఇంత జరిగిందా అని చెర్రీ అంటాడు. అందుకే బావా జీవితం కాస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. సారీ బావా! ఇంకెప్పుడు అలాంటి పని చేయను. నన్ను క్షమిస్తావు కదా బావా! అని నక్షత్ర చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటే, ఏంటి నువ్వేనా ఇదంతా? నాకెందుకో డౌట్‌గా ఉంది అని చెర్రీ అంటాడు. లేదు బావా! నేను మారిపోయాను బావా! నువ్వు నన్ను నమ్మటం లేదా? చెప్పు బావా చెప్పు అని నక్షత్ర ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. నమ్మాలని అనిపించట్లేదు కానీ అని చెర్రీ ఆలోచిస్తూ ఉంటే, అంటే నువ్వు ఇంకా నన్ను నమ్మటం లేదా బావా? సరే నువ్వు ఇలా కుర్చీలో కూర్చో బావా! నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద పోసుకుంటే కానీ నువ్వు నమ్మవేమోనని కావాలని బలవంతంగా చెర్రీని గమ్ వేసిన కుర్చీలో కూర్చోపెట్టేస్తుంది. ఏయ్ నక్షత్ర ఏం చేస్తున్నావు? అని చెర్రీ లేవబోతూ ఉంటే లేవలేకపోతూ ఉంటాడు. ఏయ్ నక్షత్ర ఏం చేసావే? నేను లేవలేకపోతున్నాను అని చెర్రీ విలవిల్లాడుతూ ఉంటే, ఏంట్రా భూమితో కలిసి ప్లాన్ చేస్తావా? ఇప్పుడు చెయ్యిరా నువ్వేం ప్లాన్ చేస్తావో నేను చూస్తాను. నువ్వు ఇక్కడి నుంచి కదల్లేవు, రాలేవు అంటూ నక్షత్ర వార్నింగ్ ఇచ్చి డోర్‌ని క్లోజ్ చేసుకొని వెళ్తుంది. చెర్రీ అతుక్కుపోవటం వల్ల లేవలేక విలవిల్లాడుతూ లేవటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక పూజారి గారు దగ్గరుండి భూమి చేత పూజ చేయిస్తూ ఉంటారు. అమ్మ దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టమ్మా అని చెప్తూ ఉంటే అలాగేనని భూమి వెలిగించేసి కొబ్బరికాయ కొడుతూ ఉంటుంది. గగన్ కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. అయితే చెర్రీ అక్కడికి రావటంతో నక్షత్ర చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. నేరుగా చెర్రీ శివ దగ్గరికి వచ్చి ఒక మొబైల్‌ని శివ చేతికి ఇస్తాడు. చెప్పిన ప్లాన్ మొత్తం గుర్తుంది కదా! ఇందులో కొత్త సిమ్ వేశాను. అన్నోన్ నెంబర్ నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పటంతో అలాగే బావా అని శివ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే పూజారి గారు చూడండమ్మా మీరు ఎవరి చేత అయితే ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళ చేత ఓపెనింగ్ కార్యక్రమం ఇక మొదలు పెట్టండి అని చెప్పటంతో భూమి కంగారు పడుతూ గగన్ వైపు ఉదయ్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే శివ పక్కకు వెళ్ళి గగన్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా ఫోన్ కాల్ రావటంతో గగన్ అక్కడి నుంచి పక్కకు రాగానే ఇక శరత్చంద్ర వెళ్ళు ఉదయ్ వెళ్ళు అని భూమి దగ్గరికి పంపిస్తూ ఉంటే భూమి రిమోట్ని ఉదయ్ చేతికి ఇస్తారు. హలో ఎవరు అని గగన్ అడుగుతూ ఉంటే శివ గొంతు మార్చి కన్స్ట్రక్షన్ బిజినెస్ గురించి మీతో మాట్లాడడానికి నేను ఫోన్ చేశాను సార్ అని చెప్తూ ఉంటే ఓకే చెప్పండి అని గగన్ మాట్లాడుతూ ఉంటాడు. అలా శివ గగన్ని మాటల్లో పెట్టేసి ఫోన్లో మాట్లాడిస్తూ ఉంటాడు. అప్పుడే భూమి రిమోట్ని ఉదయ్ చేతికి ఇవ్వటంతో ఉదయ్ రిమోట్ని నొక్కితే ఆ పరదా ఏమో ఓపెన్ అవ్వదు. ఏమైంది అని ఉదయ్ టెన్షన్ పడుతూ ఉంటే ఉండండి నేను చూస్తాను అని చెర్రీ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక భూమికి నేనున్నాను మొత్తం నేను చూసుకుంటాను అని హామీ ఇస్తూ ఉంటే హమ్మయ్య అని భూమి అనుకుంటూ ఉంటుంది. నక్షత్ర అపూర్వ మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇది సరిగ్గా పనిచేయనట్లు ఉంది ఉండండి అని దానిని అటు ఇటు కొట్టేసి ఇదిగో ఇప్పుడు ట్రై చేయండి అని మళ్ళీ ఉదయ్ చేతికే ఇస్తాడు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే రేపు ఆఫీస్‌కి వచ్చేయండి. నేనిక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. మనం ఆఫీస్‌లో కూర్చొని మొత్తం మాట్లాడుకుందాం. సరే ఉంటాను అంటూ గగన్ ఫోన్ పెట్టేసి వచ్చేస్తాడు. హమ్మయ్య! అన్నయ్య వచ్చేసాడు అని మనసులో అనుకుంటూ ఇలా ఇవ్వండి ఉదయ్ గారు నేను చెక్ చేస్తాను అని చెర్రీ చేతిలోకి తీసుకొని ఆ రిమోట్‌ని ప్యాకెట్‌లో పెట్టేసుకొని అసలైన రిమోట్‌ని బయటికి తీసి అన్నయ్య ఒకసారి నువ్వు ట్రై చెయ్యి అని ఇవ్వగానే గగన్ బటన్ నొక్కేస్తాడు. వెంటనే ఆ పరదా ఓపెన్ అయిపోతుంది. అక్కడ శోభాచంద్ర డ్యాన్స్ స్కూల్, భూమి, గగన్‌ల ఫోటోలు కూడా ఉంటాయి. గగన్ చేత ఓపెనింగ్ అయిపోవటంతో అపూర్వ, ఉదయ్, నక్షత్ర, శరత్చంద్ర అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. భూమి, చెర్రీ మిగతా వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటే గగన్ కూడా కొంచెం షాకింగ్‌గానే చూస్తూ ఉంటాడు. శరత్చంద్ర మండిపడుతూ భూమి ఉదయ్ చేత ఓపెనింగ్ చేయించాలనుకున్నావు కదా అని అరుస్తూ ఉంటే నేనేం చేసేది నాన్న ఉదయ్ గారు ట్రై చేసినప్పుడు అవ్వలేదు. చెర్రీ బావని ట్రై చేయమంటే అయిపోయింది అని
భూమి అంటుంది. "బావా, కావాలనే భూమి ఇలా చేస్తోంది బావా. నేను చెప్తే నువ్వు గుడ్డిగా నమ్మట్లేదు కదా! ఇదంతా భూమి కావాలనే ఆ గగన్ గాడితో ఓపెనింగ్ చేయించింది" అని అపూర్వ చెప్తుంటే, అప్పుడే అపూర్వకి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. "అపూర్వ, ముందు వెళ్లి ఫోన్ మాట్లాడు" అని శరత్చంద్ర అంటాడు. "రేయ్, చెప్పరా, ఆ బొమ్మ తీసుకొచ్చారా" అని అపూర్వ రౌడీలని అడుగుతూ ఉంటుంది. "ఏంటి మేడం, మీరు ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంటుంది అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఇంకొకతను కూడా ఉన్నాడు. ఆవిడకి చిన్న దెబ్బ తగలగానే మమ్మల్ని తరిమేశారు మేడం. మీరు ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చూసి చెప్పాలి కదా! ఏంటి మేడం, మమ్మల్ని ఇలా బుక్ చేశారు. బొమ్మ తీసుకురాలేదంటూ వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. ఎవరో ఒకతను ఉన్నారంటే ఆ కేపీనా? అంటే ఇంత చేస్తున్నా కూడా కేపీకి భయం అనేది రాలేదా? కేపీ, ఆ శారదని కలవటానికి వెళ్తావా అని అపూర్వ మండిపడుతూ ఉంటుంది. తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అవటంతో భూమి మైక్లో మాట్లాడుతూ ఉంటుంది. నాట్యం పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. "మీకు నాట్యం ఎలా పుట్టిందో ఎవరికైనా తెలుసా" అని అడిగినప్పుడు ఎవరు కూడా తెలీదనే చెప్తూ ఉంటారు. అలా పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్తూ, "ఆ నాట్యం కోసం మా అమ్మ పెద్ద ఆశయాన్నే పెట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఎవరు కావాలంటే వాళ్ళు నాట్యం ఉచితంగా నేర్చుకోవటానికి ఇక్కడికి రావచ్చు" అని వాళ్ళమ్మ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. గగన్ ఫిదా అయిపోయి చాలా బాగా వింటూ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. అలా భూమి మాట్లాడుతూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడే నక్షత్ర మ్యూజిక్ సెట్ చేస్తున్న అతని వైపు సైగ చేయటంతో "ఓకే ఓకే మేడం" అంటూ అతను వెస్టర్న్ డ్యాన్స్ ముక్కాల ముక్కాల సాంగ్ని ప్లే చేస్తూ ఉంటాడు. అలా భూమి నాట్యం గురించి గొప్పగా మాట్లాడుతుంటే మధ్యలో ఆ సాంగ్ రావటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే నక్షత్ర స్టేజ్ మీదకి వచ్చి నిలబడి, "నేనే డీజేకి ఈ మ్యూజిక్‌ని ప్లే చేయమని చెప్పాను" అని చెప్పటంతో, "ఓ, ఇది నీ పనా" అని అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది. "భూమి, నువ్వు కాస్త పక్కకు వస్తావా" అని నక్షత్ర చెప్పటంతో మైక్ ముందు మాట్లాడుతున్న భూమి కాస్త పక్కకు తప్పుకుంటుంది. ఇప్పుడు భూమి తన మాటలతో మీ అందరినీ కూడా మత్తెక్కించేసింది. మాటలకి మత్తెక్కించే ప్రభావం ఉంది కాబట్టి భూమి మాటలకి మీరు కూడా తన మత్తులో పడిపోయారు. మాటలు మాట్లాడినంత తేలిక కాదు నాట్యం నేర్చుకోవటం. ఈ నాట్యం నేర్చుకోవటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అవసరమా? అప్పుడు సగం జీవితం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకొని ఈ నాట్యం నేర్చుకోవటం అవసరమా అని నక్షత్ర చెప్తుంటే భూమి చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది. గగన్ అయితే కోపంగా వింటూ ఉంటాడు. "ఏం చేస్తోంది ఇది" అని అపూర్వ చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నాట్యం నేర్చుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు వెస్టర్న్ డాన్స్ అయితే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే నేర్చేసుకోవచ్చు. మంచి పేరు కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి నేను వెస్టర్న్ డాన్స్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకందరికీ కూడా నేను కూడా ఉచితంగా నేర్పిస్తాను. కాబట్టి ఎవరు వెస్టర్న్ డాన్స్ నేర్చుకోవాలనుకున్నా మీరంతా కూడా జాయిన్ అయిపోవచ్చు" అని నక్షత్ర చెప్తుంటే శరత్చంద్ర కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. భూమి శోభ ఆశయం కోసం ఈ నాట్యం డాన్స్ స్కూల్ పెడుతుంటే ఈ నక్షత్ర ఏంటి ఇలా చేస్తోంది అని మండిపడుతూ ఉంటాడు.